ఉత్తరాంధ్ర ప్రజలు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభానికి సిద్ధమైంది. ప్రధాని మోదీ ఈ విమానాశ్రయాన్ని జాతికి అంకితం చేయనున్నారు. ప్రారంభోత్సవంలో 13,000 మంది గిరిజన మహిళలతో నిర్వహించే భారీ తిన్సా నృత్యం ప్రధాన ఆకర్షణగా నిండనుంది. విమానాశ్రయాన్ని విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ వేడుక నేపథ్యంలో ఉత్తరాంధ్రలో విద్యా సంస్థలకు సెలవు ప్రకటించగా రాష్ట్ర మంత్రులు, అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరాంధ్రకు ఇది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నిలవనుంది. ఏర్పాట్లపై మరింత సమాచారం మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం కావడానికి కొన్ని గంటలే సమయం మిగిలింది. విశాఖపట్నంతో పాటు అవతల విజయనగరం, శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర మొత్తానికి కూడా గేట్ వేగా అయితే ఈ యొక్క అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం అయితే ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించి రేపు ఉదయం ఆగస్టు 1వ తారీఖు ఉదయాన్న 11 గంటల సమయంలో అయితే నరేంద్ర మోడీ ఈ యొక్క ఎయిర్పోర్ట్ ను ప్రారంభించి జాతికి అంకితం అయితే చేయబోతున్నారు. విశాఖపట్నంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే జిల్లా యంత్రాంగం సైతం కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ 3 లక్షల మంది జనాభాను కూడా అక్కడికి ప్రజలంతా కూడా ఈ యొక్క ప్రారంభోత్సవాన్ని వీక్షించేందుకు కూడా భారీ ఏర్పాట్లు అయితే 3 జిల్లాల కలెక్టర్లు కావచ్చు, అధికారులు, జిల్లా అధికారులు అయితే పూర్తి చేశారని అయితే మనం చెప్పుకోవచ్చు. ఎక్కడికక్కడ దానికి కావాల్సిన పలు ఏర్పాట్లు ఏవైతే ఉంటాయో వాటన్నింటితో పాటు భద్రతా సిబ్బందితో పాటు అక్కడ వచ్చే వాళ్ళు వెళ్లే వాళ్ళకి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాన్స్పోర్టేషన్స్ కి సమస్య ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా 1300 ప్రైవేట్ బస్సులతో పాటు 1500 నుండి 1600 వరకు కూడా యొక్క ఆర్టీసీ బస్సులు మొత్తం దాదాపు 3000 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి పబ్లిక్ ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి యువతల ఉత్తరాంధ్రతో పాటు ఉభయ గోదావరి జిల్లాల నుండి కూడా ప్రజా సమీకరణ చేస్తున్న పరిస్థితి ఉంది. దాంతోపాటు నాయకులు ఎంతమంది అయితే ఉంటారో ఈ యొక్క అగ్ర నాయకులు సైతం కూడా కూటమి నాయకులంతా కూడా అక్కడ చేరుకునే విధంగా కూడా పలు ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే చేశారు. ఈరోజు సాయంత్రం ఏదైతే ఈ సీఎం చంద్రబాబు నాయుడు అయితే విశాఖ నగరం చేరుకొని ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ కు సంబంధించి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. భద్రతా కారణాలు కావచ్చు, అలానే ట్రాఫిక్ అంతరాయానికి సంబంధించి కానీ ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా విశాఖపట్నం, విజయనగరం, మన్యం జిల్లా, శ్రీకాకుళం, అల్లూరి, అనకాపల్లి అంటే ఉత్తరాంధ్ర ప్రాంతం మొత్తం కూడా విద్యా సంస్థలు ఈ రోజు రేపు 2 రోజుల పూట కూడా సెలవులు అయితే ప్రకటించిన పరిస్థితి కూడా ప్రధానంగా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి ఉంది. ఈ యొక్క ఎయిర్పోర్ట్ కు వెళ్ళడానికి ఎయిర్పోర్ట్ వెళ్లే మార్గాలన్నీ కూడా సుగమం చేసి మొత్తం ఎక్కడ కూడా ఎటువంటి ట్రాఫిక్ ఆంక్షలు లేకుండా ముందస్తుగానే తగు జాగ్రత్తలన్నీ కూడా ఇప్పటికే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. 3 అంచెల కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు సైతం కూడా ఆ ప్రాంతంలో చేసిన పరిస్థితి కూడా ఉంది. దానికి సంబంధించి హోంమంత్రి అనిత ఆధ్వర్యంలో అక్కడ జిల్లా అధికారులు కావచ్చు లేదా పోలీస్ యంత్రాంగం మొత్తం కూడా అక్కడ సమీక్ష సమావేశం నిర్వహిస్తూ 3 అంచెల భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేసిన పరిస్థితి అక్కడ ప్రధానంగా ఉంది. దీంట్లో ఆకర్షణీయంగా ఉండబోయేది ఏకైకం ఏమిటంటే 13,000 మందితో ఒక దింసా డ్యాన్స్ ఏదైతే అరకుకి సంబంధించి పూర్తిగా ఏవైతే గిరిజన సంస్కృతి సాంప్రదాయాలను ఈ అందంగా చూపించేందుకు కూడా అరకు దింసా డ్యాన్స్ అయితే అక్కడ 13,000 మంది గిరిజన మహిళలతో ప్రదర్శించడం అయితే జరుగుతుంది. దాంతోపాటు 30,000 మొక్కల్ని కూడా అక్కడ ప్రతి ఒక్కరికి వచ్చే వాళ్ళకి 30,000 మందికి కూడా మొక్కలు పంచి ఆ యొక్క మొక్కలన్నింటిని కూడా స్థానికంగా ఆ ప్రాంతం మొత్తానికి కూడా గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ గా మార్చడానికి వాళ్ళతోనే ఆ మొక్కలు నాటించే ప్రయత్నాన్ని కూడా ప్రభుత్వ అధికారులు అయితే తయారు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనా సరే ఉత్తరాంధ్రకు సంబంధించి ఉత్తరాంధ్ర గేట్ వే కానీ ఉత్తరాంధ్రకు రెక్కలు వచ్చాయనే కాన్సెప్ట్ తో అయితే ఇదంతా కూడా ప్రారంభమవుతుంది. దీనికి సంబంధించి నరేంద్ర మోడీ తన ఎక్స్ అకౌంట్ లో కూడా దానికి సంబంధించి పోస్ట్ చేసిన పరిస్థితి ఉంది. రేపు ప్రారంభం కాబోతున్న ఈ యొక్క భోగాపురం ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఆ ఎయిర్పోర్ట్ తో మరింత ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ని అభివృద్ధి చేసుకోవడానికి ఉత్తరాంధ్రతో పాటు ఆంధ్రప్రదేశ్ కి అయితే మరింత ముందుకెళ్లే పరిస్థితి కనిపిస్తుందని చెప్పేసి అయితే తెలియజేసిన పరిస్థితి. ఏదేమైనా సరే ఈ యొక్క భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవానికి ఘట్టం అంతా కూడా కొన్ని గంటలే ఉండడంతో ప్రజలంతా కూడా అలానే అధికారులంతా సంసిద్ధమైన పరిస్థితి ఉంది. ఇక్కడ స్థానిక ప్రజలంతా కూడా హర్షాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ సాయి కిరణ్ తో సూర్యప్రకాష్, భోగాపురం.